మ్యాటర్ ఏంటంటే ఎవరినైతే చంపేయాలనుందో, ఎవరి జీవితాలను అయితే నాశనం చేయాలనుందో అలాంటి వాళ్ళ పేర్లు నాకు చెప్పండి. మనం ఫోన్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేద్దాం. జీవితాలు నాశనం చేయక్కర్లేదు కానీ కాసేపు ఆడుకుందాం సరదాగా. ఓకే, సరదాగా కాబట్టి అదే చేద్దాం. ఎవరికి చేద్దాం? రష్మి. రష్మి కంటే ఫోన్ చేయండి, ఆవిడ జీవితాన్ని కష్మి చేసేద్దాం. హలో హలో, రష్మి గారమ్మా? అవును రష్మి. మేము చాంబర్ నుంచి మాట్లాడుతున్నామా? చాంబర్ నుంచా? అవునండి, అది మీరు కొత్తగా గుంటూరు టాకీస్ అనే సినిమా చేశారమ్మా? అవును. అది ఇప్పుడు ఏమైందంటే చాంబర్ లో కేసు అయిందమ్మా. చాంబర్ లో మీ సినిమా కేసుకు వచ్చింది. అంటే ఏంటంటే మీరు చేసింది మొత్తం యాక్టింగ్ అంతా డిలీట్ చేశారు. ఎడిటింగ్ లో మీరుండ్ర సినిమాలో పోస్టర్ లో మాత్రం ఫోటో ఉంటుంది అంతే. అంటే సెన్సార్ వాళ్ళను చాంబర్ వాళ్ళు కలిసి డిసైడ్ అయ్యారమ్మా. మీరు అంటే బేసిక్ గా ఎందుకు తీసారంటే మీరు పల్లెటూరు గెటప్ అమ్మా అందులో. అవును. అది మీరు బొట్టు సరిగ్గా పెట్టుకోలేమ్మా, కొంచెం పైకి పెట్టుకున్నారు బొట్టు. బొట్టు పెట్టుకోలేడానికి మొత్తం సినిమా నుంచి సీన్స్ డిలీట్ చేశారా? అంటే ఊర్లో వాళ్ళందరూ కలిసి కేసు వేసారమ్మా మీ మీద. మహిళా బొట్టు సంఘం అని ఒకటి ఉందమ్మా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చెప్పండి. మొత్తం తీసారమ్మా, నువ్వు ఉన్నదంతా తీసారు. కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటే రెమ్యూనరేషన్ కూడా మొత్తం తిరిగి ఇచ్చామంటున్నాడు. ఓన్లీ పోస్టర్ లోనే ఉంటారు, మీరు సినిమాలో ఉంటారమ్మా. లేదమ్మా, పోస్టర్లు వాడుకుంటే మా పబ్లిసిటీ ఉంటదని అన్నారు వాళ్ళు. మీరు లాజిక్లు మాట్లాడద్దు. హలో, కానీ విచిత్రమైన విషయం ఏంటంటే రష్మి తెలుగులో మాట్లాడింది ఇప్పటిదాకా. దీనికోసం మనం రష్మి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది చంటి చేసింది. స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే దీంట్లో నా పాత్ర ఏమీ లేదు. ఎలా తప్పించుకుంటున్నావేంట్రా? నెంబర్ ఇచ్చింది వీడే, ఫోన్ చేయమంది కూడా వీడే. దీనిలో నా పాపం ఎలాంటి లేదు బేబీ. హే బేబీ, నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట, తెలుసుగా ఈ విషయం. పెట్టేస్తున్నావా పాప? బంగారం కడుపు కాలం ఉండవే. థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ. అలా పట్టుబడతారా ప్రాంక్ కాల్ చేస్తే? ఎప్పుడు ప్రాంక్ కాల్స్ చేయలేదా లైఫ్ లో? అంటే ఎక్స్పీరియన్స్ లేదండి, మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదుగా. మీరు చేస్తే చూస్తాం. నాశనం కాదు, ఊరికే ఆడుకుందాం ఒక 5. The ball is in my court. ఓకే, విల్ కాల్. సాయిధరం తేజ్ ఫోన్ చేద్దాం. సాయిల్ మిస్టర్, మీకు తెలిసి పేరు నేను చెప్పను. హలో హలో, ధరం తేజ అండి? ధరం తేజే కదా? ఓ, నాకు మీ వాయిస్ తెలుసు సార్. నేను ఇంటర్ లో మీ జూనియర్ సార్. వాయిస్ నచ్చండి, మళ్ళీ కొంచెం హాట్ వాయిస్ తో ట్రై చేద్దాం. కాల్ అగేనా? మీరందరూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు లైఫ్ లో మీకు ఒకరి మీద కోపం ఉంటుంది. అది కనిపిస్తే గిపా 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 గుద్దారనిపిస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాలు ఏదైనా నాశనం చేద్దాం మనం. ఓకే, అరే వంశీకృష్ణుడు, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. మీ నాన్న పేరు? విశ్వనాథం. హలో సార్, నమస్కారం సార్. నేను వంశీకృష్ణ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అదే మీ అబ్బాయి 8 days అయిందండి కాలేజ్కి రాక. మరి ఇక్కడైతే లేదు, ఇక్కడ ఇంటికాడ అయితే ఉన్నాం. ఆల్రెడీ పంపించినాము, 10 రోజులు అవుతుంది అనుకో. మరి అదే సార్, అంటే మరి 8 రోజుల నుంచి కాలేజ్కి రావట్లేదు. నాకు మొన్న ఒకసారి రోడ్డు మీద నేను టీ తాగుతుంటే మీ అబ్బాయి కూడా ఒక కేఫ్ దగ్గర టీ తాగడం కనబడ్డాడు. ఏంటో కాలేజ్కి రావట్లేదు అంటే, ఎవడొస్తాడు సార్ కాలేజ్కి, చెల్లినాడే అవతలవా అన్నాడు. మరి అంటే తను అలా మాట్లాడుతున్నాడు, అది ఎవరికి చెప్పాలో తెలియక మీకు ఫోన్ చేశాను నేను. ఓకే సార్, ఇవాళ వచ్చినా మరి? ఈ రోజు కూడా రాలేదండి.
ఇవాళ ఏదో ఎక్కడ ఫంక్షన్ ఉన్నది కాలేజ్ తరఫున చెప్పి మాట్లాడండి మాకు, నేను అప్పుడు ఫోన్ చేస్తే. మరి మాకు తెలిసి అయితే ఏ ఫంక్షన్ లేదండి. మరి కాలేజ్లో ఫంక్షన్ ఉంటే మేము ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పెడతాం కదా. మరి మీకు రోజు అదే చెప్తున్నానండి. లేదు, నాకు అది పది అని చెప్పిండు. మరి నిన్న పోయినా కాలేజ్ కంటే పోయొచ్చినా ఇవాళ ఒకటి అది అని చెప్పిండు. మీ అబ్బాయి మీద మీకు ఎంత నమ్మకం ఉంది సార్? అయితే ఒకటి ఏంటి అంటే సార్, మనము ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు హైదరాబాద్ లోపల ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ మాట వినవలసి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని గురించి నేను ఇక మాట్లాడగలుగుతాను కదా అట్లా. అదే ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడండి సార్. ఇంకో విషయం ఏంటంటే మీ అబ్బాయి కాలేజ్ వాచ్మెన్ కొట్టాడు సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నేను కాలేజ్ వాచ్మెన్ సార్. చెప్పండి. మీ కొడుకు నన్ను రోజు కొడుతుంది సార్, కొట్ర తెచ్చి అని. సరే సరే, నేను ఇలా మాట్లాడతా. మరి నేను మీ నాయనకి చెప్తా అంటే కొడుతుంది సార్ రోజు. ఇప్పుడు మీరు చెప్పారు కానీ ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ తీసుకోకూడదు. తిరిగి మళ్ళీ ఈ పట్ల అట్లా వేయకుండా వేయగలుగుతాను నాకు అవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇన్ని రోజులు ఏంటంటే మేము నమ్మకం పోతూ ఉన్నాం కదా. సార్ విశ్వనాథం గారు, సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ మాట్లాడతాను సార్. రైట్ సార్, బాయ్. ఇందాక నుంచి ఏంటంటే నా కౌంటర్లు పంచులేస్తున్నాను, టీటీలు ఆడుతున్నాను. ఎలా ఉంటుంది? ఎవరి జీవితమో నాశనం చేద్దాం అనుకున్నాను రా. ఆఖరికి నువ్వే వచ్చి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావని అనుకోలేదురా అబ్బాయి. ఏం పర్లేదు సార్, మీ అబ్బాయి చాలా మంచివాడు, రోజు కాలేజ్కి వెళ్తాడు, జీవితంలో చాలా పైకి వస్తాడు అని మీరు మాత్రం ఆశించకండి. వాడు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. నీకేమైనా నమ్మకం ఉందిరా? లేదా సార్? ఓసారి వాడి గట్టిగా చప్పలు కొట్టండి రోజు. అదృష్టం అంటే ఎలాంటిదో తెలుసా? నేను పొద్దున జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు దిగి అలా నిలబడి ఒక అమ్మాయి వెళ్తుంటే అలా చూస్తున్నాను. ఓ పిచ్చోడు ఇసిరే రాయి అలా పక్క జరిగా, రాయి వెళ్ళిపోయింది. ఎవరికి దాకింది? దరిద్రుడు ఎవడరా అంటే ఆ రాయి తగిలినోడు ఇష్ట దరిద్రుడు. ఏమైందిరా? ఆ చౌరస్తా మీద రాయితో కొట్టినాను ఎవడు. ట్రిపుల్ రైడింగ్ అయితే పోలీసులు పట్టుకుంటారని వాళ్ళ ఫ్రెండ్ లోపల వేసుకొని తీసుకెళ్తుంది. ఇంకా ఇంకా అమ్మాయి కదా, మేకప్ తీసుకుపోతుంటది. అంటే ఇప్పుడు మేకప్ వేసుకోకుండా షో యాంకరింగ్ చేస్తున్నా? దానికి నాకు ఏం సంబంధం? మేకప్ అమ్మాయిలే వేసుకుంటారు అన్నారు కదా, సో మీరు మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ చేస్తారా? మేకప్ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే మేకప్, ఇంకేంది? వాళ్ళ భార్య రోజు వాడిని కొడుతుందంట, ఎప్పటికైనా తిరిగి కొడదామని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఐడియల్ కాలేజ్ చదువుతున్నావా నువ్వు? ఐడియల్ కాలేజే. మరి కొట్టినావంటే కదా శేఖర్ అనేవాడిని. శేఖరా? శేఖరు అంటే పేరు తెలుసుకొని కొడతావా? అరే అరే అంకుల్, అరే నేనెవరో తెలుసా నీకు? మీరెవరు? సరూనగర్ ఎస్ఐ. అయితే ఈ అమ్మాయి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్ లో ఉంది, అదృష్టవంతురాలు. మా తమ్ముడు ఉన్నందుకు. ఏ అమ్మ బాగున్నావు అంటే మా అక్కనడితే అవే. టీచర్ని కూడా కొట్టాడు ఎప్పుడైనా? లేదు, ప్రపోజ్ చేశాడు. లెట్స్ వెల్కమ్ ధనరాజన్ శ్రీముఖి. అమ్మాయి మరి నువ్వు అంటే ముచ్చట పడుతుంది. అమ్మాయి నీకేమవుద్ది? ఆ అమ్మాయి నాకు పెద్దమ్మ కూతురు లాంటి, చిన్నమ్మ కూతురు లాంటి చెల్లెలు. అన్నయ్య పెళ్ళి. అదే పెళ్ళి అంటే మరి అబ్బాయికి అయిపోయింది కదమ్మా. పర్లేదు, రెండో పెళ్ళైనా ఓకే. చూడు మరి అమ్మాయి ముచ్చట పడుతుంది, నీ ఇష్టం. మరి ఆ అగ్రిమెంట్ మ్యారేజ్ ఏముంటాయి అదైనా ఓకే. అవసరం లేదు స్వామి. ఒక పని చేయండి, కరింబిడి కట్టారు, 2 అగ్గిపెట్లు ఇస్తాను, తీసుకుంటారా? దేనికి మ్యాచ్ బాక్స్? మ్యాచ్ కుదరడం కోసం కట్నం కింద 2 కరింబిడి కట్టలు, 2 జోకర్ అగ్గిపెట్లు ఇస్తాం, తీసుకుంటారా? బాబు నీకు దండం పెడతానయ్యా. ఏమయ్యా, నేను ఒక్కనే దొరికినా మీకు? మొన్న పెళ్లి చేసుకుని శుభ్రంగా ఉంటే ఇప్పుడు మ్యాచ్ బాక్స్, మ్యాచ్ స్టిక్లు అవసరం నాకు చెప్పు. లాజిక్ చెప్తాను విను. ఒకరిని చేసుకుంటే ఆవిడ నిన్ను కొడుతుంది, 2 చేసుకున్నావు అనుకో నువ్వు ఇంకో 2 కొట్టచ్చు. నీకు ఇష్టమైన బెస్ట్ ఫిమేల్ యాంకర్స్? సుమ గారు. సమస్య లేదక్క, నువ్వంటే కుళ్ళు, ఇగో, కసి. భానక్క ఉదయ్ భాన్ గారు.
ఆడది ఆడదానికే శత్రువు. అనసూయ, రవి. నేను అడిగింది ఫీమేల్ యాంకర్స్ గురించి కదా. నువ్వెప్పుడు మారిపోయావు. మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద ఉన్నది నిజమే అయితే రారా చూసుకుందాం. ఈ ప్రతాపమా నా ప్రతాపమా? ప్రతాపం కాదమ్మా ప్రతాపం.